హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కాలేజీలకు వేసవి సెలవుల పొడిగింపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వేసవి తాపం నుండి ముఖ్యంగా విద్యార్థులను కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో పాఠశాలలు మరియు కాలేజీల వేసవి సెలవుల పొడిగింపుపై ప్రభుత్వం అత్యంత కీలకమైన అప్డేట్ అయితే జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల వేసవి సెలవుల పొడిగింపు అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒక లోతైన సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటుతూ ఉండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారము. ఎండల తీవ్రత మరికొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగితే విద్యార్థుల క్షేమం దృష్ట్యా పాఠశాలలకు సెలవులను ఆ, మరింత కాలం పొడిగిస్తామని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు స్వయంగా హామీ ఇచ్చారు. పాఠశాలల విషయంలో కాకుండా ఇప్పుడు కాలేజీల విషయంలో కూడా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని అయితే వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యాశాఖ ఒక గొప్ప తీపి కబురును అందించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్టు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా వేసవి సెలవులు మే నెల ఆఖరుతో ముగిసి జూన్ 1వ తేదీ నుండి కాలేజీలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి విపరీతమైన ఎండలు మరియు ఇతర పరిపాలనాపరమైన కారణాలను పరిగణలోకి తీసుకున్న ఇంటర్ బోర్డు కాలేజీల రీఓపెనింగ్ తేదీని జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు జూన్ 5వ తేదీ వరకు సెలవులు నిరంతరాయంగా అయితే కొనసాగనున్నాయి. అంటే అదనంగా మరొక 5 రోజుల పాటు విశ్రాంతి లభించినట్లయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంతో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మండుతున్న ఎండల్లో కాలేజీలకు వెళ్ళటం వల్ల విద్యార్థులు వడగాల్పులకు, వడదెబ్బలకు గురయ్యే అవకాశం, ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. మరి అయితే ఇంటర్ బోర్డు ఆకస్మికంగా సెలవులను పొడిగించడానికి కేవలం ఎండలు మాత్రమే కారణం కాదు. దీని వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరీక్షలు జూన్ 5వ తేదీ వరకు నిరంతరాయంగా అయితే కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని మెజారిటీ జూనియర్ కాలేజీలలో ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలుగా అయితే కేటాయించబడ్డాయి. అలాగే కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు, సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ డ్యూటీలతో మరియు ఇన్విజిలేషన్ పనులతో ఎంతో బిజీగా అయితే ఉన్నారు. మరి ఒకవైపు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతూ ఉండగా అదే సమయంలో కొత్త విద్యా సంవత్సరం తరగతులను ప్రారంభించడం వల్ల అటు పరీక్షలు రాసే విద్యార్థులకు, ఇటు కొత్తగా చేరే విద్యార్థులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అయితే బోర్డు భావించింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి శబ్ద కాలుష్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ ముగిసేలాగా చూడటమే బోర్డు ప్రాధాన్యతగా అయితే పెట్టుకుంది. ఈ 5 రోజుల పొడిగింపు వల్ల అటు పరీక్షలు సజావుగా సాగుతాయి మరియు ఇటు వేడి నుండి విద్యార్థులకు రక్షణ అనేది లభిస్తుంది. జూన్ 5వ తేదీతో సప్లిమెంటరీ పరీక్షలు పూర్తిగా ముగియగానే జూన్ 6వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్ కాలేజీలు యథావిధిగా తలుపులు తెరుచుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఆ రోజు నుండే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ తరగతులు అధికారికంగా ప్రారంభమవుతాయి. విద్యార్థులు ఈ యొక్క అదనపు సెలవుల కేవలం ఈ సెలవులను వినోదం కోసం మాత్రమే కాకుండా రాబోయే విద్యా సంవత్సరానికి సిద్ధం కావడానికి ఉపయోగించుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అదేవిధంగా పాఠశాలలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ ఇచ్చేటటువంటి నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైతే మరిన్ని మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇంటర్ విద్యార్థులకు జూన్ 6వ తేదీనే కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మరి రీఓపెనింగ్ తేదీ ఎప్పుడు అనంటే ఏపీలోని అన్ని జూనియర్ కాలేజీలు జూన్ 1వ తేదీకి బదులుగా జూన్ 6వ తేదీన తిరిగి ప్రారంభం అవుతాయి. సెలవుల పొడిగింపు మరి విద్యార్థులకు జూన్ 5వ తేదీ వరకు వేసవి సెలవులు అధికారికంగా కొనసాగుతూనే ఉంటాయి. ప్రధాన కారణం ఏంటంటే జూన్ 5వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగడమే
ఈ యొక్క పొడిగింపుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఎండల తీవ్రత కూడా అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విపరీతమైన ఎండలు, వడగాల్పుల నుండి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా మరొక లక్ష్యం. అధ్యాపకుల విధులు. కాలేజీ సిబ్బంది అందరూ పరీక్షల విధుల్లో నిమగ్నమై ఉండటం వల్ల తరగతుల నిర్వహణ అనేది వీలు పడదు. వర్తింపు. ఈ యొక్క సెలవుల పొడిగింపు ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు జూనియర్ కాలేజీలకు వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎండల తీవ్రత మరియు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దృష్ట్యా జూనియర్ కాలేజీల వేసవి సెలవులను జూన్ 5వ తేదీ వరకు పొడిగించింది. గతంలో జూన్ 1న కాలేజీలు తెరవాలని నిర్ణయించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల వల్ల రీఓపెనింగ్ తేదీని జూన్ 6వ తేదీకి వాయిదా వేస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులైతే జారీ చేసింది. దీనివల్ల విద్యార్థులకు ఎండ నుండి ఉపశమనం కలగడమే కాకుండా సప్లిమెంటరీ పరీక్షలు కూడా ప్రశాంతంగా ముగిసేందుకు అవకాశం అనేది ఏర్పడింది.